1,80,000 మంది మన బిడ్డలకి ఇక్కడ ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం ఇచ్చినట్లయితే డెఫినెట్ గా ఇది త్వరితగతిన దాన్ని పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అదే విధంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి జిల్లాకి కూడా లక్షల్లో ఇవాళ ఇల్లు ఇస్తున్నాం. కానీ నిర్మాణం ఎంతవరకు ఉన్నది అని అంటే కనీసం ఒక పడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా గుర్తించి ఇవాళ అక్కడ కావాల్సినటువంటి సైకాట్రిస్ట్ డాక్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, ఇతర నైపుణ్య సిబ్బంది కావచ్చు, వారందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ దాన్ని ఇక్కడ విశాఖపట్నంలో గుర్తించడం అనేది మనం అందరం కూడా స్వాగతించవలసినటువంటి విషయం. ఎందుకంటే దీని మీద దగ్గర 15 సంవత్సరాలుగా ప్రయత్నం సాగుతున్నటువంటి విషయం మనం అందరం కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా పరీక్షా కేంద్రాలకు వచ్చేటప్పటికి సమీర్ అంటే సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ అంటే ఇవాళ మనకి బాగా కూడా ఈ యొక్క సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా వాడకం పెరుగుతున్నటువంటి సందర్భంలో ఆ మైక్రోవేవ్స్ యొక్క ప్రభావం ఏ విధంగా పర్యావరణం మీద ఉంటుంది, ఏ విధంగా వాటిని మనం తగ్గించుకోవచ్చు, వాటి యొక్క దుష్ప్రభావం ప్రజల యొక్క ఆరోగ్యం మీద పడకుండా మనం ఏ రకంగా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి వివిధ అంశాల మీద దృష్టి సారిస్తూ ఈ సమీర్ని ఇక్కడికి ఇవ్వడం జరిగింది. ఇవాళ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, ఇది దగ్గర 5 సంవత్సరాల క్రితమే దీన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఇక్కడ అసలు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం త్వరలో వారు అసలు భూమి కేటాయించినటువంటి సందర్భంలో ఇక్కడే ఒక ఐటీ కంపెనీలో వారు అద్దెకి తీసుకుని కొన్ని రోజులు దాన్ని నడిపినటువంటి విషయం కూడా మనకి గుర్తుంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఇవాళ ఇది సమర్థవంతంగా అక్కడ కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఎగుమతి తనిఖీ మండలం అంటే ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ దాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఎందుకు స్థాపించారు అనేది కూడా మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుండి చాలా వరకు కూడా ఆక్వా ఎగుమతి జరుగుతున్నటువంటి సందర్భంలో చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, లేకపోతే ఈ ఏంటవి క్రాబ్స్ పీతలు కావచ్చు, వాటన్నీ ఎగుమతి జరుగుతున్నటువంటి సందర్భంలో సాధారణంగా యాంటీబయాటిక్ అవశేషాలు ఉన్నాయని ఒకసారి, లేకపోతే రోగం వచ్చిందని చెప్పి ఒకసారి వాటిని తిరస్కరిస్తూ మన ఎక్స్పోర్ట్స్ మీద దాని యొక్క దుష్ప్రభావం పడుతున్నటువంటి సందర్భంలో ఈ ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ని ఇక్కడ స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతులకి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన.